అశోక్ కుమార్ వేములపల్లి ఈ మధ్య రీసెంట్గా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ఈటీవీ ప్రభాకర్ గారి అబ్బాయి చంద్రహాస్ ఏదో మూవీ ప్రమోషన్లో పాట పాడాడు. ఆ పాటలో ఏదో భూతి పదం దొర్లిందని అశోక్ కుమార్ వేములపల్లి మాట్లాడుతున్నాడు. గుంజి 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 దానికి అశోక్ కుమార్ ఒక వీడియో పెట్టినాడు. అతన్ని కూడా చూసిన. ఆయన అంటున్నాడు, నన్ను అరే అంటున్నాడు, నీ సంగతి చూస్తా అని వీడియో పెట్టాడు. ఎస్, ఏం చేస్తావు రా రెడీగా ఉంటా. నేను మాదాపూర్లోనే మా ఆఫీసు, మాదాపూర్ డిమార్ట్ వెనకాల బిగ్ టీవీ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసులో పైన 4th ఫ్లోర్లో క్యాబిన్లో కూర్చుని ఉంటా. రా, ఏం చేస్తావు రా ఏం చేస్తావు? నేను రెడీగానే ఉంటా ఇక్కడ. సరే, ఆయన ఒక డబ్బున్న కుటుంబంలో పుట్టాడు, పిల్లోడు, ఒక యంగ్స్టర్. తెలియదు అనుకో, నువ్వు సమాజంలో మంచి పేరున్న జర్నలిస్టువో లేదో నాకు తెలీదు. నువ్వు వీడు అని ఆయనను మాట్లాడుతున్నావు. నువ్వు వీడు అంటే ఆయన గారు అంటాడా? ఆయన కూడా వీడే అంటాడు కదా. అది కాకుండా అశోక్ కుమార్ వేములపల్లి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఆయనకి టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ ఎదుర్కొంటుండు. ఇంకా వాళ్ళ నాన్న సినిమాలో సీరియల్స్లో ఉంటాడు. ఆబ్వియస్గా సినిమాలు సీరియల్స్ చిన్నప్పటి నుంచి చూసి పెరుగుంటాడు. అతను కూడా ఒక హీరో కావాలనుకుంటాడు. మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయినాయేమో, నాది ఎప్పుడో హర్ట్ అయినాయి. నన్ను ఇన్ని సంవత్సరాలుగా వందల వేల పదాలు నా మీద వాడారు. ఎన్నో బూతులు, ఎన్నోసార్లు, ఎన్నో ఒకేషన్స్లో ఫర్ నో రీజన్, నా తప్పే లేకుండా నన్ను అన్నారు. సో అప్పుడు ఏమైంది, మీ సమాజంలో వాడాల్సిన మాటలు, బూతులు, అమ్మో ఏమైపోయింది. అప్పుడు ఎంతో అంత ఉంటుంది బల్పు. యంగ్స్టర్ కదా, ఇంకా వాళ్ళ నాన్న సినిమాలో ఉంటాడు కదా. సో అంటే ఓ ఎగ్జాంపుల్ చెప్తా. అల్లు అర్జున్ గారి కొడుకున్నాడు. వాళ్ళ నాన్నని తెలియని మనుషులు ఫాలో అవుతుంటారు. తెలియని వాళ్ళు వచ్చి సెల్ఫీస్ అడుగుతుంటారు. పొద్దున లేస్తే న్యూస్ పేపర్లో వాళ్ళ నాన్ననే ఉంటాడు. వాళ్ళకు ఉంటుంది చిన్నప్పటి నుంచి డిఫాల్ట్గా. అయితే ఈయన విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి యాక్టింగ్ నేర్చుకుంటాడు, డ్యాన్సులు నేర్చుకుంటాడు. సక్సెస్ రావట్లేదు అంటే సక్సెస్ ఎవరి చేతిలో ఉండదు. నీకు ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఇస్తా. నాగార్జున గారి అబ్బాయి ఉన్నాడు, అఖిల్. చాలా టాలెంటెడ్, చాలా డబ్బులు ఉన్నాయి, చాలా అందంగా ఉంటాడు. ఇతనికి సక్సెస్ ఉందా? సక్సెస్ ఎవరి చేతిలో ఉండదు. కానీ ఆ వయసులో 19 years వయసులో యాటిట్యూడ్ స్టార్ అని ఎన్నో మేమ్స్ అందరు చేస్తున్నా కూడా వాటిలో నుంచి ఫైట్ చేసుకుంటూ వచ్చాడు. థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. ఎందుకంటే నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను. బట్ అది ఇప్పుడు సినిమాకి ఎఫెక్ట్ కొడుతుందేమో నాకు చాలా భయం వేస్తుంది సార్. ఇప్పుడు అంటే సినిమా బాగాలేకపోతే ఒకటి, కానీ బాగుంది చాలా. సో అందుకని నాకు అలా. ఇప్పుడు బూతులు ఆ పిల్లోడు ఒక్కడే మాట్లాడా? ఎంతమంది హీరోస్ మాట్లాడలేదు, ఎంతమంది పొలిటీషియన్స్ మాట్లాడలేదు. ఆంధ్ర తెలంగాణలో ముఖ్యమైన పొలిటీషియన్స్ కూడా బూతులు మాట్లాడినారు. ఇంక్లూడింగ్ కేసీఆర్, కేటీఆర్, లోకేష్, సిబిఎన్, పవన్ కళ్యాణ్, ఇంకా చాలామంది మాట్లాడతారు బూతులు. అప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు? అందరి నోట్లో నుండి వస్తాయి బూతులు. లెజెండ్ చిరంజీవి గారి కొడుకు బూతులు మాట్లాడతాడు. లెజెండ్ ఎన్టీఆర్ గారి కొడుకు బాలకృష్ణ బూతులు మాట్లాడతాడు. అప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు అశోక్ కుమార్? వాళ్ళని గెలికితే వచ్చి చెంప మీద కొడతారనా? వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమనలేదు. ఏదో చిన్నోడు స్ట్రగుల్ అవుతున్నాడు, యాక్టింగ్లు చేస్తున్నాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు, చేయని. పిల్లోడు కదా, ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత? ఒకసారి గ్రహించుకో అశోక్ కుమార్.